ఏపీటీఎఫ్ ధర్నా 27వ తేదీ శుక్రవారం పాఠశాల అనంతరం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సాలూరు తాలూకా పరిధిలో గల పాచిపెంట సాలూరు మండలం అర్బన్ శాఖల బాధ్యులు కార్యకర్తలు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో సాలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద హాజరై ఉపాధ్యాయుల వృత్తిపరమైన ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. పాఠశాలలో యాప్ల పని భారాన్ని తగ్గించాలని, బోధనేతర కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని, సిబిఎస్టీ రద్దు చేయాలని, వీటితో పాటు పెండింగ్ లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని, 30% మధ్యంతర విడుదల చేయాలని, 12 పీఆర్సీ కమిషన్ నియమించాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ తహసీల్దార్ వారికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్త ముక్తేశ్వర పాణిగ్రహి, జిల్లా కార్యదర్శి ఎంవి గౌరీశంకర్, టీచర్ వెంకటేశ్వరరావు తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన్యం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సుమారుగా 2 సంవత్సరాల సమయం ఇచ్చింది. అయినప్పటికీ ఫిబ్రవరిలో ప్రకటించిన బడ్జెట్లో మా యొక్క పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలపైన ఊసే లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మా బకాయిలు చెల్లించాలనే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రశ్నించడానికి మేము ఈరోజు దశలవారీ ఉద్యమానికి రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు సాలూరు తాలూకా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో సాయంత్రం పాఠశాల అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేయడం జరిగింది. మరి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం 1 డిఏ మాత్రమే విడుదల చేసింది. సాధారణంగా ఇవి గత ప్రభుత్వాలు ఎప్పుడూ మాకు ఇచ్చే ఆర్థిక సౌలభ్యాలు. మరి ఇటువంటి సౌలభ్యాలని గత 10 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా మా యొక్క హక్కుల్ని కాలరాస్తూ మాకు ఆల్రెడీ ఉన్న ఈ సౌలభ్యాలని ఒక్కొక్కటి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏని 2 సంవత్సరాల్లో ఒకే డిఏ ప్రకటించడం మేము ఖండిస్తున్నాం. అలాగే పీఆర్సీ కమిషను వేసి 2 సంవత్సరాలు అవ్వాలి, అమలు చేసి 1 సంవత్సరం అవ్వాలి. ఈరోజు కమిషన్ వేయలేదు సరికదా, దాని గురించి కనీసం ఒక ప్రకటన కూడా లేదు. గతంలో ముఖ్యమంత్రి గారితో చర్చలు జరిగినప్పుడు పీఆర్సీ విషయం నాకు వదిలేయండి, నేను సకాలంలో ప్రకటిస్తానని అన్నారు. కానీ ఈరోజుకి పీఆర్సీ కాదు కదా, ఐఆర్ అనేది సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాం. మాకు రావాల్సిన ఆర్థిక సౌలభ్యాలు ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ఊసు లేకుండా పోయింది. అలాగే సిపిఎస్ రద్దు విషయం ఇంకా పెండింగ్లోనే ఉంది. 2003 పిఎస్సిలో అపాయింట్ అయిన ఉపాధ్యాయుల తాలూకా సిపిఎస్ని ఓపీఎస్గా కేంద్ర ప్రభుత్వంతో పాటు చాలా రాష్ట్రాలు మార్చాయి. దానికి మరొకసారి విన్నవిస్తున్నాం. దయచేసి మా మొరను ఆలకించండి. శాంతియుతంగా మేము చేస్తున్న నిరసన మా యొక్క గళం మీకు వినిపించాలనే అందులో భాగంగా తాలూకా కేంద్రాలు తర్వాత జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా మా ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.